హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది కాపు నాయకులు, అందులోనూ పెర్ని నాని గారు కావచ్చు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఎంత ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటున్నారంటే అసలు వైఎస్ఆర్సీపీకి కాబోయే కాపు ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిలో ఆయన రీసెంట్గా పాదయాత్రలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దానికోసం స్పెషల్ ఏవీలు, స్పెషల్ వీడియోస్ ఒక రేంజ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. పాపం అలా లేపారో లేదో ఇలా మళ్ళీ ఆయనే పడుకోబెట్టేసుకునేటువంటి పరిస్థితి అయితే అంబటి రాంబాబు గారికి ప్రత్యేకంగా ఉంటుంది. అదొక సపరేట్ మేనరిజం అనమాట. అది అంబటి రాంబాబు గారికి మాత్రమే సొంతమైంది. అయితే ఇంకొక పక్క కాపు నాయకుడిగా ఆయన సీఎం అయిపోతారేమో అనుకునేటువంటి కాపులకి, కొంతమంది వైఎస్ఆర్సీపీ కాపులకి ఆతృత కలుగుతుంటే, ఇంకొక పక్క తోట తిరుమూర్తులు గారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలకి రాజీనామా చేస్తారు అనేటువంటిది అయితే కొంత హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ రెండింటికి సంబంధం ఏంటి? అసలు ఆయన ఏమన్నారు? ఈయన ఎందుకు రాజీనామా చేసేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయా అని అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ. కదా, దానికి ఒక సీనియర్ నాయకుడిగా మీరైతే వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రి అవకాశం ఉంది రాసుకోండి. వైసీపీ నుంచి కాపులు కానీ మరొకరు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలి కోరుకునే కాపులు మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? వైసీపీనైనా, పార్టీనైనా, మీ ఐడియాలజీనైనా, మీలాంటి నాయకులు మమ్మల్ని ఆ కోరిక మీద మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ నుంచి కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తారా? దమ్ముంటే చెప్పండి అని సవాల్ విసిరారు కదా, దానికి ఒక సీనియర్ నాయకుడిగా మీరైతే వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రి అవకాశం లేదు రాసుకోండి. ఓకేనా? ఇకపోతే ఇప్పుడు ఇంకోటి ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం. మమ్మల్ని ఆ కోరిక మీద మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాపాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం ఎవరైనా. వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రి అవకాశం లేదు రాసుకోండి. అది చెప్పేస్తున్నా క్లియర్గా. వైసీపీ నుంచి కాపులు గాని మరొకరు గాని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎవరి కోసం ఎవరినో ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. నా జీవితాంతం మోస్తాను. ఎవరికో ఊడిగించడానికి, ఎవరినో అన్నలు ఎక్కించడానికి నా జీవితాంతం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నేను మోస్తాను. కాపుల ఆత్మహత్యంగా అన్నాడు. కాపోడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తాం. ఇది ఇప్పుడు ఇద్దరు వైసీపీ నాయకులకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒకటి అంబటి రాంబాబు గారు, కాపులు అంటే రీసెంట్గా ఏదో చెప్తున్నారు, పాలేర్లు, జెండా కూలీలు, ఇంకొకటి అని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని లేదంటే జనసేన పార్టీ జన సైనికుల్ని అంటున్నారు. ఇప్పుడు జెండా కూలీలు ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చేయాలి. దానికి టైం వచ్చేసింది అని చెప్పాలి. ఇక ఎప్పుడూ కూడా జెండా కూలీలు అనేటువంటి మాట సదరు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ఎవరు మాట్లాడడానికి అస్సలు అర్హులే కాదు అనేటువంటిది ఇప్పుడు ఆయన మాటల్లోనే అర్థమైపోయింది. కాపులు జీవితంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకున్నంత వరకు కూడా కాపులు ఆ పార్టీలో సీఎం అవ్వలేరు, అలాంటి ఆలోచనతో మాకు ఓటెయ్యొద్దు అని ఆ పార్టీ కాపు నాయకుడిగా చెప్పుకునేటువంటి అంబటి రాంబాబు గారు, మరి పాలేరు అనాలా లేదంటే జెండా కూలీ అనాలో ఏదైనా అనుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు తోట తిరుమూర్తులు గారు ఏం చెప్పారు? ఒకళ్ళని సీఎం చేయటం కోసం మమ్మల్ని వాడుకోవటం అనేది మేము అలా చేయటానికి మేమేమి ఏదో అంటారు కదా, దానికైతే మేము సిద్ధంగా లేము అని ఆయన చెప్పారు. మరి ఇప్పుడు అదే మాట కట్టుబడి మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తారా? బయటకు వచ్చేసి ఆయన ఇండివిజువల్గా ఉంటారా? మొన్న కూడా చెప్పారు, కాకినాడ రూరల్లో 19 నానాజీ గారికి సంబంధించి ఏదో చిన్న సవాల్ విసురుతూ, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా పోటీ చేస్తా, నువ్వు నా మీద గెలువు చూసుకుందాం కావాలంటే అన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవరు అనేటువంటిది ఆయనకు కూడా అర్థమైపోయిందా అనేటువంటి మాటలు కూడా కొంత బయట వచ్చాయి. సో ఏదేమైనా సరే ఇప్పుడు మరి తోట తిరుమూర్తులు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంబటి రాంబాబు గారు చాలా క్లారిటీగా ఉన్నారు, నేను బతికున్నంతకాలం వైఎస్ఆర్సీపీకి పాలేరుతనమే చేస్తాను, ఆ కుటుంబానికి, పార్టీ కాదు కుటుంబానికి నేను ఊడిగం చేసుకుంటానికి సిద్ధమైపోయాను అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. బట్ ఇదే క్లారిటీ మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉందా? ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు, పెర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మిగతా కొంతమంది కాపు నాయకులు అనే కొంచెం చెప్పుకునేటువంటి, ఎందుకంటే ముద్రగడ గారు లేరు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఇంకా
ఆ జెండాని మోయిస్తూనే ఉండాల్సిందేనా? అంబటి రాంబాబు గారు అంటే ఆయన పిల్లలు, లేదా పెరునాని గారు అంటే ఆయన కొడుకు కూడా వచ్చాడు, ఇప్పుడు జెండా మోస్తున్నాడు. ఇప్పుడు జెండా కోలీలు అంటే ఎవరిని అనాలి? చాలా క్లారిటీగా కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ జెండా మూసుకుంటున్నారు. అవకాశం వస్తే డెఫినెట్గా ఈసారి కాకపోతే ఆ పైసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. జనసేన పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్గా ఉంటారు ఆయన, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అంతకు మించి ఆ పార్టీ ఉంటే ఇంకో 40-50 ఏళ్ళకో, ఈ తరం కాకపోతే నెక్స్ట్ ఇంకో 2-3 తరాలకి ఏమన్నా అవకాశం ఉంటుందా అంటే ఎవరో చెప్పట్లా. ఆ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. అలాంటి ఆలోచన వస్తే గొడ్డల పొడితో బాబాయ్ ఎలా వెళ్ళిపోయారో అలాంటి పరిస్థితులే ఉంటాయి. సో ఏదేమైనా కానీ అలాంటి ఆలోచన వీళ్ళ కూడా చేరి వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేటువంటి ఘటనలు వాళ్ళ దగ్గర ఎదురుగుండా కళ్ళకు కనిపిస్తాయి వైఎస్ఆర్సీపీ నాయకులకి. సో దాంట్లో పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జెండా కూలీ అంటే ఎవరు? జెండాని మోస్తూ కాలం కలిసి వచ్చినప్పుడు వెంటనే మొదటి ఎన్నికే పవన్ కళ్యాణ్ గారికి ఇది చెప్పాలంటే 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి 2024 అధికారంలోకి వచ్చింది, ఆయన గెలిచింది మొదటిసారిగానే చూసుకోవాలి. మొదటిసారి ఎన్నికలు కాబట్టి రెండోసారి ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయన సీఎం క్యాండిడేట్గా చాలా బలమైన నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారు, ఇప్పటికే ఉన్నారు. అలాంటిది మరి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనేటువంటి దాంట్లో ఎవరైనా ఉంటారా? కాపు నాయకులు ఉన్నారా? ఉండేటువంటి పరిస్థితి ఉందా? ఎదిగేటువంటి ఆలోచన ఉందా అనేది ఇప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి కాపు నాయకులు ఆలోచించుకోవాలి.